మచ్చా రేపిస్టుల్ని టెర్రరిస్టుల్ని కూడా ఇంత దారుణంగా హింసించరు మచ్చా. నాకేంటి టార్చరు? ఇల్లు చెడగొట్టరా అంటే లేనిపోయిన ఐడియాలు మా నాన్నకి ఇచ్చాం. 3 నెలలు మా ఇంట్లో నేనే అద్దెకుండాలి. ఏ ఒక్క సెకండ్ అయినా మా నాన్నకి నాకు పెళ్ళైందని తెలిస్తే ఆయనకి హార్ట్ అటాక్. అదే నేను వెనక్కి తెలిస్తే వాళ్ళన్న నా పైన అటాక్. ఒక్క ఐడియా ఫెయిల్ అయిందని నాలాంటి జీనియస్ ని మటన్ కొట్లో మేకలు ఆడదెత్తావా? ఇగో ఇంకో అద్భుతమైన ఐడియా ఇస్తా, పండగ చేసుకో. ఏంటది? నిలబెని హీస్ మై బెస్ట్ ఫ్రెండ్ అశ్విన్. హాయ్. మనం ఒక ఇంట్లో అద్దెకి దిగబోతున్నాం కదా, వీడిదే ఇల్లు. హో, అంటే లాయర్ గారి సెకండ్ అబ్బాయా మీరు? అనుకుంటా. హ? అనుకోవడం ఏంటి? కామెడీ కామెడీ, మంచి కామెడీ మా వాడికి. కామెడీ. కానీ ఇప్పుడు కామెడీ కాదు, చాలా సీరియస్. సీరియసా? ఏం బాబాయ్ అది? మా నాన్న కోపిస్ట్, మా అన్న రేపిస్ట్, మా వదిన పెద్ద శాడిస్ట్. మాది టోటల్ గా గోష్ఠులతో నిండిన ఒక వేస్ట్ ఫ్యామిలీ. మా అన్న పొద్దున్నే మందు కొడతాడు, రాత్రి అయితే డ్రగ్స్ కొడతాడు, ఆ తర్వాత బోరు కొడితే లేట్ అయినా చూడకుండా తలుపు కొడతాడు. మా ఇల్లు బయటికి మాత్రమే తాజ్మహల్, కానీ లోపల మాయామహల్. మీ ఫ్యామిలీ ఇంత వర్స్టా? నాకు తెలియనే తెలీదు. ఒకసారి ఇటు రండి. వస్తున్నా. సూపర్ బాబాయ్, చెప్పేశారా? అర్జున్, నువ్వేమనబోతున్నావు నాకు తెలుసు. అడ్వాన్స్ పోతే పోయింది, ఆ ఇంట్లో మనం దిగొద్దు అంటావు అంతేగా? అది కాదండి. మార్నింగ్ ఆ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ చిన్న కొడుకు గురించి చెప్పారు. ఏం చెప్పారు? వాడొక లోఫర్, పేవర్స్, పోకిరి, ఈడియట్, పని పట్టలేని ఎదవా, రోగని. నన్ను మాట్లాడినారా? మిమ్మల్ని కాదు, మీ ఫ్రెండ్ని. మా ఫ్రెండ్ అంటే ఒకటి, నన్నంటే ఒకట. ఇంకా ఇల్లొద్దు, క్యాన్సిల్. ఆ ఇంట్లో మనుషుల్ని నేను చూశాను, చాలా మంచివాళ్ళు అర్జున్. ఆ ఇల్లు ఫిక్స్, ఫైనల్, అంతే. చచ్చింది గొర్రె. ఈవిడికి ముగుళ్ళ, ఆయన కొడుకులా ఇలా బుక్ అయిపోయినేంటి? ఓకే అంకుల్, వెళ్తాను. ఏమండి, సామాను లోపల పెట్టించండి, పాలు పొంగించాలి.